కాకినాడ జిల్లా పెద్దాపురంలో జనసేన నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొంతమంది కుట్రలు పన్నుతున్నారు అంటూ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు ఆరోపించారు. పెద్దాపురం జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడా శ్రావణ్, రావణ్ తదితరులపై వస్తున్న ఆరోపణలపై సమగ్రమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై దర్యాప్తు చేయాలి అంటూ వారు కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు మత ఘర్షణలు సృష్టించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుతా ఉన్నాం. ఈ కుట్రలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. మరి అతను ఒక మాట చెప్పాడు, నేను జగన్ పై పోరాటం చేయడానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. నీకు 25 కోట్ల రూపాయలు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆస్తి నువ్వు ప్రజాక్షేత్రంలో ఆ 25 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు సంపాదించావో, ఏ విధంగా అవినీతి చేసావో నువ్వు ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రకాష్ రాజు, ఈ ప్రకాష్ రాజు మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు అనేవాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో అనేక వివాదాల్లో కూడా ఇతను చిక్కుని ఉన్నాడు. ఈ ప్రకాష్ రాజు మత ఘర్షణలకి మరి విదేశాల నుంచి సొమ్ము తెస్తా ఉన్నాడు. ఈ సొమ్ముల్ని ఇక్కడ ఉన్నటువంటి జడా శ్రావణులకి, ఇలాంటి ఈ ప్రశ్న రావణ లాంటి వాళ్ళకి, ఈ రాక్షస జాతికి సంబంధించినటువంటి ఇటువంటి వారికి మళ్ళీ దీన్ని మొత్తం మా దళితులను ఎలాగంటున్నారంటాడు. మా దళితుల సోదరులను కాదు, ఈ రాక్షసత్వం ఉన్నటువంటి వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు మత ఘర్షణలు సృష్టించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.